ముందుగా గోవర్ధన్ గారు గోవర్ధన్ గారు ఓకే. 18 నెలలుగా కాళేశ్వరంపై కమిషన్ వేసి, ఎందుకంటే పిల్లర్ కుంగిపోయింది, నీళ్ళన్నీ అంటే గోల్మాల్ జరిగింది, దీంట్లో చాలా అవినీతి జరిగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కావచ్చు, రూపకల్పనలో కావచ్చు, డిజైన్ రూపంలో కావచ్చు, ఇవంతా కూడా లక్షల కోట్లు, అంటే మొత్తం మీద అది లక్ష 20,000 కోట్లకు సంబంధించి ఉంటే లక్షల కోట్లు జరిగిందని చెప్తున్నారు. కానీ అది జరిగిన అవినీతి ఎంత, దానికి సంబంధించింది ఎంత అనేది ఒక నివేదిక రూపంలో ఇవ్వడం జరిగింది. అది ఎలా చూడొచ్చండి? అంటే సుదీర్ఘ విచారణ తర్వాత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పినాకిని చంద్రఘోష్ నిన్న రాహుల్ బొజ్జా ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి కాళేశ్వరం అవినీతి పైన, అంటే 3 బ్యారేజీలు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో ఈ 3 బ్యారేజీల పై మాత్రమే టిఓఆర్, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నిర్ణయించింది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి అన్ని విభాగాల పైన కాదు. దానిపైన ఒక సుదీర్ఘమైనటువంటి విచారణ చేసి నివేదికను నిన్న ఇవ్వడం జరిగింది. ఈరోజు పత్రికల్లో దాన్ని సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇస్తారని చెప్పేసి కూడా పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. అయితే ఈ విచారణకు సంబంధించినటువంటి విషయాల్లో లోతైనటువంటి విషయాలు ఏమిటి అంటే 600కు పైగా ఉన్నటువంటి కమిషన్ రిపోర్ట్లో, నివేదికలో 2 సెట్స్ ఇచ్చినట్టు చెప్పడం జరిగింది. విలేకరులతో కూడా చాలా ఇష్టాగోష్ఠిగా పిసి ఘోష్ మాట్లాడినట్టు వార్తలు ప్రముఖ కథనంగా ప్రచురించాయి. ఆ వార్తల్లో ఉన్నటువంటి సారాంశం అయితే నివేదికలో ఏముంది అనేటువంటి విషయాన్ని వారు వెల్లడి చేయలేదు. మరొక విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా వెల్లడి చేశారు. అంటే మేము 119 మంది ఇంజనీర్లను దానిపైన అనేక నివేదికలు సమర్పించినటువంటి టైం బౌండ్ పీరియడ్ లో సమర్పించినటువంటి అనేక మంది ఇంజనీర్లు కావచ్చు, మరికొందరు కావచ్చు, మాలాంటి ఇండిపెండెంట్ విశ్లేషకులు మేము సమర్పించినటువంటి విషయాలను కూడా మేము పరిశీలించాం. దానిపైన ఒక స్పష్టమైనటువంటి నివేదిక రూపంలో మేము ఇవ్వడం జరిగింది. అది గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి, గవర్నమెంట్ ఏం తీసుకుంటుంది అనేటటువంటి విషయం అది మాకు సంబంధించినటువంటి విషయం కాదు అనేటటువంటిది చాలా స్పష్టంగా పిసి ఘోష్ చెప్పడం జరిగింది. అంటే ఇక్కడితో కమిషన్ కి సంబంధించినటువంటి అనేక నెల్లాండ్ల పాటు జరిగినటువంటి విచారణ క్రమం ముగిసింది. విచారణకు సంబంధించినటువంటి కాళేశ్వరం అవినీతికి సంబంధించినటువంటి ప్రక్రియలో ఇక్కడ నుంచి కంటిన్యూ అండి, వినబడుతుంది. కాళేశ్వరం అవినీతికి సంబంధించినటువంటి విషయాలు నేను ఇకపై హైదరాబాద్ కు వచ్చినటువంటి అవకాశం ఎంత మాత్రం ఉండదు. దానిపైన నా రోల్ ముగిసింది అనేది కూడా చాలా క్లియర్ గా చెప్పారు. కాబట్టి ఇప్పుడు పిసి ఘోష్ ఏకసభ్య కమిషన్ యొక్క పరిధి నుంచి మొత్తం ఏమి చేయాలి అనేటటువంటి దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో, రెండోది మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో అంటే అన్నారం, మేడిగడ్డ, సుందిళ్లలో అవి కుంగడానికి కారణమైన మేడిగడ్డ ముఖ్యంగా 7వ బ్లాక్ లో ఉన్నటువంటి పిల్లర్స్ అనకూడదు, నీటిపారుదల శాఖ పరిభాషలో ఆ పియర్స్ కుంగిపోవడానికి, అంటే దాదాపు 7వ బ్లాక్ లో 11 పియర్స్ ఉంటాయి. 11 పియర్స్ లో ఒక 5 అడుగుల వరకు, మిగతా పియర్స్ వివిధ లోతుల్లోకి కుంగిపోయాయి. అవి అన్ని కూడా ఇలాంటి ఈ పరిస్థితి అన్నారం, సుందిలలో కూడా తలెత్తినటువంటి అవకాశం ఉంది. అక్కడ కూడా చాలా అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA
మొదటి నివేదికలో, ప్రాథమిక నివేదికలో, రెండో నివేదికలో అన్నారం సుందిళ్ళ గురించి కూడా చాలా లోతుగా చర్చించింది. కాబట్టి ఈ మేం దానికి సంబంధించినటువంటి 119 మందిని విచారించిన తర్వాత ఆహ్, ఆ ఆ విచారణ క్రమంలో తేలినటువంటి కీలకమైనటువంటి విషయాల్ని నివేదిక రూపంలో పొందుపరిచాము. ఆ పొందుపరిచినటువంటి విషయాన్ని గవర్నమెంట్ సమర్పించాము. గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. మా పార్ట్ అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకోవాలి. అది గవర్నమెంట్ తీసుకుంటుందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా అది గవర్నమెంట్ కు వదిలేశారు. దాని గురించి కూడా ఏం కామెంట్ చేయకుండా. అందులో మాలాంటి వాళ్ళకి కూడా ఒక నివేదికలు ఇచ్చాం. నన్ను కూడా నవంబర్ 23వ తారీఖు గత సంవత్సరం 2024లో పిలిచారు. సుదీర్ఘ విచారణ క్రమం మాత్రం అనేక మందిని జరిగింది. అప్పటి వరకు ఒక కీలకమైనటువంటి విషయం ఏంటంటే విచారణ వరకి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి వెళ్ళే నాటి వరకు కూడా కాళేశ్వరం అనేటటువంటి ప్రాజెక్టు నా నా మనస్సులోంచి రంగరించి పుట్టుకొచ్చినటువంటి ప్రాజెక్టు. దాని సృష్టికర్తను నేను, దాని డిజైన్ ని, చీఫ్ ఇంజనీర్ ని, దానికి సంబంధించినటువంటి ఆర్కిటెక్చర్ అంతా కూడా నేను అని చెప్పేసి కేసీఆర్ గారు పదే పదే వాళ్ళ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, ఎంటైర్ మంత్రులు వారికి సంబంధించినటువంటి 2 పర్యాయాలు సుమారు 9.5 ఏళ్లకు పైగా పరిపాలించినటువంటి వారి క్యాడర్ అంతా కూడా కేసీఆర్ దాని సృష్టికర్త, దాని చీఫ్ ఇంజనీర్ గా కొనియాడినటువంటి పరిస్థితి. కానీ ఒక విషయం మాత్రం కంప్లీట్ బూమరాంగ్ అయింది. యూటర్ దగ్గరికి వెళ్ళి కేసీఆర్ ఒక సుదీర్ఘమైనటువంటి బహిరంగ సాక్ష్యం కాకుండా క్లోజ్ డోర్ రహస్య సాక్ష్యం ఇచ్చేటటువంటి క్రమంలో నేను కాళేశ్వరం ప్రాజెక్ట్ ను డిజైన్ చేయలేదు, ఇదంతా కూడా ఇంజనీర్లు డిజైన్ చేశారు, ప్రాజెక్టుల నీటి నిల్వకు సంబంధించి కూడా ఇంజనీర్లు డిసైడ్ చేశారు, నేనేం చేయలేదు అని చెప్పేసి తన పాత్ర ఏం లేదు. నేను రాజకీయ పెద్ద మనిషిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూశారు తప్ప మొత్తం ఇంజనీర్లదే పాత్ర. అది దానిపైన యూటర్న్ తీసుకున్నటువంటి క్రమం మనకి కేసీఆర్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ ముందు సాక్ష్యంలో కనిపిస్తది. ఇది చాలా ఆశ్చర్యపోయేటటువంటి విషయం. అంతకు ముందు వరకు కేసీఆరే కాళేశ్వరం సృష్టికర్త, కాళేశ్వరం మానస పుత్రిక, అతని మనస్సు రంగరించి, అతని మనస్సు లోతు పొరల నుంచి పుట్టుకొచ్చింది అన్నటువంటి తనకు తాను చెప్పినటువంటి గవర్నర్ గారు, అనేక మంది చెప్పినటువంటి ప్రాజెక్ట్, దానికి సంబంధించినటువంటి విషయం ఒకే ఒక్కసారి నివేదిక ఆ కమిషన్ చైర్మన్ దగ్గరికి పోగానే అది పూర్తి యూటర్న్ తీసుకోవడం కానీ లేదా బూమరాంగ్ అయినటువంటి పరిస్థితి ఎందుకైంది అంటే, రామరెడ్డి గారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే ఒక అవినీతి కుంభకోణం అంటూ కూడా ఇదివరకు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి అది పెద్దది అంటూ కూడా గత సంవత్సరంన్నర నుంచి వెళ్ళి అక్కడ వాటర్ మాత్రం ఆపట్లేదు. ఎందుకంటే ఆ పిల్లర్లు కుంగిపోయాయి. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ ప్రాజెక్టులో పిల్లర్లు కుంగిపోయాయి, అదేవిధంగా బొంగలు పడ్డాయి. ఇటు అన్నారం బ్యారేజ్ కావచ్చు, సుందిల బ్యారేజ్ కావచ్చు. ఈ నేపథ్యంలోనే మనంతం కూడా చూసాం. ఎందుకంటే బొంగలు పడ్డాయి, పగుళ్ళు తేలాయి, పిల్లర్లు పగిలాయి. ఈ నేపథ్యంలో నీళ్ళు మొత్తం డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా, ఏది ఎన్డీఎస్ఏ డ్యామ్ సేఫ్టీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా దాన్ని చర్చించారు. ఈ నేపథ్యంలో 17 నెలలుగా కమిషన్ వేసిన నేపథ్యంలోనే ఈరోజు కూడా పీసీ ఘోష్ గారు ఆల్రెడీ నివేదిక సమర్పించడం జరిగింది. ఈ సమర్పించిన నేపథ్యంలో అవన్నీ కూడా 600 పేజీలకు సంబంధించి కూడా కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీని చర్చించిన తర్వాత దాన్ని అసెంబ్లీలో కూడా పెడతారని తెలుస్తుంది. అంటే ఎలా ఉండబోతుంది? కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి విలయతాండవం చేసింది. దాంట్లో టాప్ మోస్ట్ అంటే కాళేశ్వరం ప్రాజెక్టు. కేసీఆర్ ఏంటంటే ప్రభుత్వ వ్యవస్థలను సంపూర్ణంగా నిర్వీర్యం చేసి ఒక నియంత్రిత రాచరిక పాలన కొనసాగించింది. ఇష్టారాజ్యంగా తనకెదురు చెప్పొద్దు, తనే మేధావి, తనకెదురు చెప్తాను ధోరణిలో పరిపాలన కొనసాగించడంతో అవినీతి కాకుండా వ్యవస్థలు అస్తమస్తమయ్యాయి.
చాలా బ్లండర్స్ జరిగినాయి, హిమాలయన్ బ్లండర్స్ అంటారు, అలాంటి బ్లండర్స్ జరిగినాయి. కాళేశ్వరం అందులో ఒకటి. ఆ కాళేశ్వరం విషయం ఏంటంటే 2 అంశాలు వస్తాయి ఇక్కడ. ఒకటి, ఇంతకుముందు తుమ్మిడిహట్టి ఇది కాళేశ్వరం దిగువన అనే అంశం, అది వేరే అంశం. నీళ్ళు ఎక్కడ లభ్యత ఎక్కువ అంటే నీళ్ళు కాళేశ్వరం టెంపుల్ దగ్గర దిగువననే లభ్యత అని ఎవరైనా ఎక్స్పర్ట్ చెప్తారు. తుమ్మిడిహట్ట దగ్గర కూడా ప్రాజెక్ట్ కట్టాలి. ఎందుకు కట్టాలంటే అది తూర్పు ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తూర్పు భాగానికి, ఏది ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా, తర్వాత మంచిర్యాల జిల్లాకు మంచి సాగునీరు ఇస్తుంది తుమ్మిడిహట్టి దగ్గర ఒక కడితే. కానీ మిగతా తెలంగాణకు కాళేశ్వరం దగ్గర, ఎందుకంటే మెయిన్ గోదావరి కలుస్తుంది, ప్రాణహిత నుంచి కూడా ఒక 150 టీఎంసీ నీటి లభ్యత యాడ్ అవుతుంది. కాబట్టి ఇంతకుముందు అయితే కేంద్ర జలసంఘం సంబంధించిన వాళ్ళ నివేదికలో 160 టీఎంసీల నీటి లభ్యత ఉంది, కానీ తుమ్మిడిహట్టి దగ్గర 80 టీఎంసీలకు మించి ఇవ్వలేము. ఎందుకంటే భవిష్యత్ అవసరాలు ఉన్న ప్రాజెక్టులు తాగునీటి అవసరాల కోసం మళ్ళీ వేరేదికి ఇవ్వాల్సి వస్తుంది అని ఫస్ట్ రిపోర్ట్ ఇస్తే వైఎస్ రాజశేఖర్ దాన్ని మార్పించాడు. కాంగ్రెస్ పాలనలో వైఎస్ఆర్ పాలన ఏంటంటే మన ఏపీలో సీమాంధ్రలో జలయజ్ఞం జరిగింది, తెలంగాణలో ధనయజ్ఞం జరిగింది. సో దాంట్లో తెలంగాణలో ఏ ప్రాజెక్టు కంప్లీట్ కాలేదు. ఆ తర్వాత అక్కడ మాత్రం పోతిరెడ్డిపాడుతో పాటు అన్ని కంప్లీట్ అయ్యి 1000 టీఎంసీల నీళ్లు మన నీళ్లు తరలించకపోయారు. కేసీఆర్ ఏంటంటే మనోడు వచ్చింది ముఖ్యమంత్రి అనుకుంటే మన ఇకైతే దోపికం చేసి తెలంగాణ సెంటిమెంట్ వాడుకొని దోపికం చేశాడు. ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో స్థల పరీక్షణ జరగలేదు. బేసిక్ ఏంటంటే ఎక్కడ డ్యామ్ కట్టాలి అనేది సాయిల్ టెస్ట్ చేస్తారు, తర్వాత మన ఫ్లూయిడ్ డైనమిక్స్ కూడా స్టడీ చేస్తారు, వాటర్ అందులో నది స్పెషాలిటీ కూడా స్టడీ చేస్తారు. జనరల్ గా కామన్ సెన్స్ ఆలోచించే వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక డ్యామ్ కట్టాలంటే ఎక్కడ నది దగ్గరికి వస్తుందో అక్కడ కట్టాలి, దిస్ ఇస్ కామన్ సెన్స్ జనరల్. కానీ గోదావరి అనేది అలాంటిది కాదు. ఎందుకంటే ఉధృతంగా ప్రవహించే నది బ్రహ్మపుత్ర, తర్వాత గంగా అంత ఉధృతంగా ఉండదు. గంగ నీళ్ళు ఎక్కువ, బ్రహ్మపుత్ర గంగ, తర్వాత గోదావరి. ఇండియా 3rd లార్జెస్ట్ రివర్ వాటర్ కెపాసిటీలో గోదావరి. ఆ గోదావరిలో కట్టినప్పుడు కేవలం దగ్గరికి వచ్చినట్టు కూడా అక్కడ మీరు మేడిగడ్డ కానీ 2 మేడిగడ్డలు ఉన్నాయి కదా, దిగువ మేడిగడ్డ డ్యామ్ కట్టింది, ఎగువ మేడిగడ్డ దగ్గర. ఆ రెండింటి దగ్గర ఏంటంటే నది దగ్గరికి వస్తుంది, దాంట్లో నీకు డ్యామ్ ఖర్చు తక్కువైతుంది కానీ డ్యామ్ సేఫ్టీ ఉండదు. ఎందుకంటే ఫ్లో అనేది దగ్గరికి వచ్చి డ్యామ్ మీద పడుతుంది ఫోర్సు, ఫ్లో దగ్గరికి వచ్చి డ్యామ్ మీద ఫోర్స్ పడుతుంది, డ్యామ్ సేఫ్టీ తక్కువ. కాబట్టి నది వెడల్పు ఉండి వాటర్ డైవర్స్ అయ్యే దగ్గరనే డ్యామ్ సేఫ్టీ ఎక్కువ. ఒకటి. రెండో ముఖ్యమైన అంశం, కింద సాలిడ్ రాకుండా, ఏది ఇచ్చంపల్లిలో ఉంది అద్భుతమైన సాలిడ్ రాకు. తర్వాత ఇక్కడ భద్రకాళి జంక్షన్ అని అంటారు, ఇంద్రావతి నది వచ్చి గోదావరిలో కలిసే దగ్గర భద్రావతి, అక్కడ కూడా మీరు గూగుల్ మ్యాప్ లో చూస్తే రాక్ క్లియర్ కనబడుతుంది భద్రకాళి జంక్షన్ కూడా. ఆ భద్రకాళి జంక్షన్ స్పెషాలిటీ ఏంటంటే ఇంద్రావతి ఓవర్గా, అంటే ఇంద్రావతి నది ఉధృతంగా ప్రవహిస్తే దాన్ని గోదావరిలోకి మళ్లించవచ్చు, గోదావరి ఉధృతంగా ప్రవహించినప్పుడు ఇంద్రావతి మళ్ళీ ఆ విధంగా డ్యామ్ కట్టుకోవచ్చు. ఆ సంగమం దగ్గర కట్టినప్పుడు అక్కడ ప్లేస్ కూడా దగ్గర దమ్మూరు పైన అద్భుతంగా ఉన్న ప్లేస్. అట్లా కట్టకుండా కేవలం ఈయన ఏంటంటే గూగుల్ మ్యాప్ ఇంజనీర్ కేసీఆర్, గూగుల్ మ్యాప్ ఇంజనీర్, ఇంకా మిగతా విషయాలు చూడడు, ఒకరు చెప్తున్నాడు. ఆ విద్యాసాగర్ రావు ఎక్స్పర్ట్, మన తెలంగాణలో బెస్ట్ ఎక్స్పర్ట్ అంటే విద్యాసాగర్ రావు, స్వర్గీయ విద్యాసాగర్ రావు. ఆ వారి మాట వినలేదని హరీష్ రావు ఎన్నోసార్లు అన్నాడు. ఆ విద్యాసాగర్ రావు గారి మాట వింటాడు, మన మాట వింటాడు అని. సో అటువంటి కేసీఆర్ దీన్ని ఏంటంటే తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళ టైప్ కేసీఆర్ ఓ నియంత్రాజు పాలనలో ఇష్టారాజ్యంగా నిర్మించారు. ఇంజనీర్ల సలహాలు పాటించలేదు, కాంట్రాక్టర్ ఇవ్వడంలో కూడా నిబంధనలు పాటించలేదు, కాంట్రాక్టర్ కమిషన్ దృష్టిలో పెట్టుకొని ఇచ్చారు తప్ప ఆ డ్యామ్ సేఫ్టీ కన్స్ట్రక్షన్ దాని దృష్టిలో ఇవ్వలేదు. ఇలాగా చాలా జరిగినాయి. 17,000 కోట్లతో ప్లాన్ వేసిన అంతమంది ప్రాణహిత చేయవల్ల కానీ ఇప్పుడు దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా ఇంకో 50,000 కోట్లు ఖర్చు పెడితే తప్ప పూర్తి కాని పరిస్థితి. చాలా మంది ఎక్స్పర్ట్ చెప్పారంటే ఈ కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గుదిబండగా తయారైంది అప్పులతోటి. ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది అనే దానికి ఏదో కల్పిత కథలు రాసి ఆ కార్పొరేషన్లు పెట్టి అడ్డగోలుగా అప్పులు తెచ్చి కేంద్రం ఎట్లా ఇవ్వదని తెలిసి తన దోపిడీ కమిషన్ కోసం ఇది నిర్మించారు. అంతకుముందు నా మానస పుత్రిక అని చెప్పుకున్నాడు. ఎప్పుడైతే అది కుంగిపోయింది, అది కుంగిపోయినది ఆ బ్యారేజ్ పనికిరాదండి. ముఖ్యమైన విషయం ఏంటంటే గోదావరి నది ఫ్లడ్ విపరీతంగా ఉంటుంది. సర్ హర్దన్ కాటన్ గారు అక్కడ ధవళేశ్వరం బ్యాక్ అప్పుడు వారికి బ్రిటిష్ వాళ్ళు తనని ఇంప్రీజ్ చేయబోతే
ఆ బ్యారేజ్ కట్టిన ఎంపీ చేయకపోతే బాబు లండన్ దగ్గర ఉన్న థేమ్స్ అనేది సంవత్సరం పొడుగుతా నీళ్ళు ఎన్ని వస్తాయో వరద వచ్చినప్పుడు గోదావరిలో ఒక్క రోజు అనే నీళ్ళు వస్తాయి. అటువంటి వరద నది గోదావరి. సరే ఇక్కడ అక్కడ 40 లక్షల క్యూసెక్లు అంటే ఇక్కడ 20 లక్షల క్యూసెక్లు 20 లక్షలు కూడా వస్తాయి. ఏది మేడిగడ్డ కాళేశ్వరం దగ్గర. దానికి తగ్గట్టు అంటే డ్యామ్స్ అని ఓన్లీ ఎక్స్పర్ట్స్ అనుభవజ్ఞులతో కడితేనే అది ఉంటుంది. కొత్త డ్యాము సీసీ డ్యామ్ అయితేనే ఉంటుంది. అతుకుల బంత డ్యామ్ నిలబదు, దాన్ని రీపేర్ చేసిన నడవదు. ఆ సెంట్రల్ రిపోర్ట్ ఇచ్చింది అదే. మేడిగడ్డ బ్యారేజ్ నడవలు పనికిరాదు. సుందిల్లా అన్నారం కూడా లీక్ అవుతున్నాయి, బుంగలు పడి లీక్ అవుతున్నాయి. అవి కూడా సేఫ్, వాటిని రిపేర్ చేయొచ్చో లేదో ఎక్స్పర్ట్ కమిటీ తోటి స్టడీ చేసి చేయాలి. సో ఇది చాలా ఇంట్లో అవినీతి, సొంత నిర్ణయాలు ఉన్నాయి చాలా. ఏంటంటే ఇప్పుడు అంత పాపం చేసిన వాళ్ళు మళ్ళీ పైకి ఎంత డిస్కవరీ ఛానల్ పెట్టినది పెట్టి ఇంకా కేసీఆర్ ఏమన్నారు, నదులకు నడక నేర్పిన కేసీఆర్. నదులకు ఎంతమంది నడవాలని ప్రవహించేది తెలియదు అన్నట్టు. కేసీఆర్ నేర్పితేనే నదులకు నడకొచ్చని ఎంత డబ్బా కొట్టి ఎంత ప్రజలను మభ్యపెట్టి మసిపూసి మారేడుక చేశారంటే అంత ఘోరంగా చిత్రీకరిస్తారు. ఆ ఫలితం ఏమో దానికి రివర్స్ లో ఉంది. తెలంగాణ ప్రజలకు తీవ్ర నష్టం. లిఫ్ట్ అవసరమే. లిఫ్ట్ లేని ఇరిగేషన్ తెలంగాణలో గోదావరి నుంచి లేదు. సాగర్ కృష్ణా నుంచి ఉంది చాలా వరకు, అక్కడ కొంత లిఫ్ట్, కానీ గోదావరి నది నీళ్లు దిగువన ఉన్నాయి. తెలంగాణ అంతా 400, 500, 600 మీటర్ల ఎత్తులో ఉంది. లిఫ్ట్ అవసరమే. కానీ ఆ వంకన కమిషన్ల కోసం కక్కుర్తి పడి మనం పద్ధతి ప్రకారం కాకుండా అడ్డగోలుకు నిర్మిస్తే ఇదే గతి పడుతుంది. దీని మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వము నిష్పాక్షికంగా విచారణ జరిగి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. 7 సార్లు 8 సార్లు పొడిగించారు ఘోష్ కమిషన్ టైం. అట్లా జరగకుండా ఇంకా టైం తీసుకోకుండా వెంటనే దోషుల పైన చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసేందుకు చేయాలి. లేకుంటే రేపు ఎవరి అధికారం వచ్చినా ఇదే ఇంతకన్నా ఎక్కువ దోపిడీ చేస్తారు. రైట్. మానవతరాయ్ గారు, చెప్పండి. మానవతరాయ్ గారు, గవర్నమెంట్ ఏర్పడ్డాక 1 నెలలోపే కాంగ్రెస్ కూలిన వ్యవహారం లోపల సిట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 17 నెలలు అంటే 18, సుమారు 18 నెలలుగా చర్చించిన తర్వాత అంశాలు ప్రతి ఒక్కరిని కోడీకరించి తీసుకొచ్చి చర్చించిన తర్వాత అందరినీ పిలిచి మాట్లాడిన తర్వాత దాని మీద కమిటీ నిపుణులది కావచ్చు, లేదంటే కట్టిన ఎల్ఎన్టీ సంస్థ కావచ్చు, ఇంకో సంస్థ కావచ్చు, ఇన్ని శాఖలకు అందరికీ చూసిన నేపథ్యంలో ఈరోజు నివేదిక గవర్నమెంట్కు అందజేయడం జరిగింది. దీనిపైన కూడా న్యాయ నిపుణులతోటి అదేవిధంగా చర్చించిన తర్వాత దీన్ని ఒక ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఈ నేపథ్యంలోనే అదంతా కూడా క్రోడీకరించి దానికి ఎట్లాంటి అంశాలు ఉంటాయని చూసుకున్న తర్వాత ఇదంతా కూడా అసెంబ్లీలో పెడతాము అనే చర్చ జరుగుతుంది. అంటే అసెంబ్లీలో పెట్టిన తర్వాత ఏం జరగబోతుంది? అసెంబ్లీలో పెట్టిన తర్వాత ఏం జరగబోతుందంటే ఆగస్టు నెలలో సంచలనమైనటువంటి వార్తలు వింటారు. తప్పకుండా ఎవరైతే కారకులు అయ్యారో కారకుల్ని చట్ట ప్రకారం శిక్షిస్తారు. ఇప్పటికే ఈ బ్యారేజీలో అక్రమాలకు అవినీతికి పాల్పడ్డ చిన్న చిన్న చేపలు అంటే 1000 కోట్లు దొరికినాయి 3 ఇంజనీర్ల దగ్గర. నూనె శ్రీధరు, హరిరామ్, తర్వాత మురళీధర్ రావు ఈఎన్సి. అదేవిధంగా వీళ్ళ దగ్గరే అన్ని 1000 కోట్లు దొరికితే ఇక అసలు సూత్రధారులైనటువంటి ఘోష్ కమిషన్ ఇంకా బహిర్గతం కాలేదు. కాకపోతే ఈ తప్పిదాలు ఈ కారకులు 115 మందిని విచారణ జరిపితే మా చేతుల్లో ఏం లేదు, మా చేతుల్లో ఏంది, దీనికి కర్త కర్మ క్రియ సూత్రధారి గత పాలకుడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి స్పష్టంగా చెప్పారు. తర్వాత ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా నివేదిక ఇవ్వడానికి వాళ్ళకు కూడా ఒక 11 నెలల సమయం పట్టింది. ఎందుకంటే ఏదో హడావుడిగా నివేదిక ఇవ్వడం కాదు, ఒక రుజువులతో సాక్ష్యాధారాలతో బలంగా ఒక అభియోగాన్ని మోపేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు ఆ అభియోగాలు మోపి కోర్టుల్లో కానీ లేకుంటే విచారణ కమిషన్ల దగ్గర ఆ విధంగా వేగవంతంగా విచారణ చేయడం వల్ల చెల్లుబాటు కావు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఘోష్ కమిషన్ని పలు దఫాల్లో వాళ్ళు అడిగిన దానికి ఇంకా పూర్తి కాలేదు. ఇంజనీర్లంతా విచారణ పూర్తయింది. ముఖ్యమైన నాయకులు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారి విచారణ కాలేదు, ఈటల రాజేంద్ర ఆర్థిక మంత్రి విచారణ కాలేదు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి విచారణ కాలేదంటే సమయాన్ని పొడిగించడం జరిగింది. కాబట్టి పొడిగించిన తర్వాత అసలు ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంది, సుందిళ్ళ మేడిగడ్డ అన్నారం ఎక్కడైతే ప్రాజెక్టు అసలు నిర్ణయం తీసుకున్న తర్వాతే అనుకూలమైన నివేదిక తెప్పించుకున్నారు. ప్రాజెక్టు నిర్ణయం ముందే తీసుకున్న తర్వాత ప్రాజెక్టు ఎక్కడ కట్టాలో కట్టాల్సిన చోట కట్టకుండా ఈ యొక్క బ్యారేజీలు కట్టాల్సిన చోట కట్టకుండా కేసీఆర్ గారు చెప్పిన చోట ఇంజనీర్లు కట్టడం మూలంగానే ఈ తప్పిదం జరిగింది.
ఇది తెలంగాణ కాళేశ్వరం అనేది తెలంగాణకు దుఃఖదాయనిగా మారిపోయింది ఈరోజు. కాబట్టి ఇక్కడ గోస్ కమిషన్ నివేదికలు కూడా ఏముంటుంది, ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏది ఇచ్చిందో విజిలెన్స్ కమిషన్ కూడా 38 మంది ముఖ్యమైనటువంటి మాజీ తాజా ఇంజనీర్లని వాళ్ళకి నోటీసులు ఇచ్చింది. అందులో 36 మంది వాళ్ళు నోటీసులకు సమాధానం ఇచ్చారు. మీకు ఇద్దరు వేరే వేరే విదేశాల్లో ఒక ఆయన, వేరే కార్యకలాపాలు ఒక ఆయన ఇంకా నోటీసులు సమర్పించలేదు. కాబట్టి ఇక్కడ మనకి తేట తెల్లమయ్యేది ఏంటంటే అనేక ఉల్లంఘనలు జరిగినాయి, పద్ధతి ప్రకారం కట్టలేదు. 2016లో ప్రారంభమైతే 2019లోనే ఈ ప్రాజెక్టుని మేఘాల మీద వేగవంతంగా పూర్తి చేయకుండా పూర్తి చేసినట్టు ఇంజనీర్ల ద్వారా ఒక ఎస్సీ తర్వాత ఈలతో సంతకాలు పెట్టించుకొని ప్రచారం కోసం దీన్ని వాడుకోవటం వల్లనే ఈ దుస్థితి, ఈ యొక్క మేడిగడ్డ తర్వాత సుందిళ్ళ అన్నారం బ్యారేజుల్లోని స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఆ పియర్స్ లేదా స్తంభాలు కుంగుబాటు కారణమైంది. కాబట్టి ఇక్కడ తప్పిదం ఎవరిది, నాణ్యతా లోపాలు. మళ్ళీ ఎక్కడ కూడా ఈ ప్రాజెక్టు 4 సంవత్సరాలు 16 నుంచి 19 వరకు ఈ ప్రాజెక్టు నిర్మాణం చేస్తే కనీసం అక్కడ సూచనలు చేస్తున్నా, నివేదికలు ఇస్తున్నా, దీని మరమ్మతులు, దీన్ని నిర్వహణ చేయాలి అని నివేదికలు ఇంజనీర్లు చెప్పినా సరే ముఖ్యమైన ఇంజనీర్లు పాలకులు దాన్ని పెడచెవిన పెట్టడం మూలంగానే ఈ యొక్క వైఫల్యం జరిగింది, కుంగుబాటుకు గురైంది. ఈ బ్యారేజీలు అనేవి దేనికోసం, నీటిని మళ్లించడం కోసం. నీటిని మళ్లించాలి తప్ప నీటిని నిల్వ ఉంచకూడదు. ఈ నీటిని నిల్వ ఉంచడం మూలంగా ఏమైందంటే ఆ బ్యారేజీల నిర్మాణం అంతా కూడా నాసిరకంగా జరిగింది. నాణ్యతాపరంగా జరిగినట్లయితే ఈ విధంగా కుంగుబాటు జరిగేది కాదు. కాబట్టి ఆధునిక ఎన్నో నిర్మాణంలో ఉపయోగించేటువంటి వస్తువులు కానివ్వండి, అవి ఎన్నో ఆధునిక పద్ధతిలో పటిష్టమైనటువంటి నాణ్యత గల వాటిని ఉపయోగించకుండా నాసిరకం ఉపయోగించారు. ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి దోపిడీ జరిగింది. అదేవిధంగా షీట్ ఫైల్స్, అంటే ఈ ప్రాజెక్టు బ్యారేజ్ నిర్మాణంలో షీట్ ఫైల్స్ను ఉపయోగించకుండా అదేవిధంగా సీకెంట్ ఫైల్స్ అని చెప్పి నాణ్యత లేనటువంటి షీట్ ఫైల్స్ అయితే ఉక్కు కవచంలాగా ఉంటాయి. ఈ ఊటలు కానీ, ఈ బొంగలు కానీ, నీటి ఊటలు కానీ బయటికి రానియకుండా పటిష్టంగా ఉంటాయి. ఈ సీకెంట్ ఫైల్స్ అనే వాటిని ఉపయోగించడం మూలంగా నీటి బొంగలు ఏర్పడిపోయి పెద్ద బొంగలు ఏర్పడిపోయి ఈ ప్రాజెక్టు కుంగుబాటు కారణమైందని చెప్పి గతంలో విజిలెన్స్ కానివ్వండి, తర్వాత విచారణ ఎదుర్కొన్నటువంటి అధికారులు పోయినప్పుడు కానీ వచ్చిన వార్తలు కానివ్వండి, నీటిపారుదల రంగ నిపుణులు కానీ చెప్పే అంశాలు ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఈ ప్రాజెక్టులో ఇప్పటికే ఇంజనీర్లు ఒక ఈఎన్సీలు ఇప్పటికే 3 జైల్లో ఉన్నారు. కాబట్టి ఘోష్ కమిషన్ కూడా ఒక పారదర్శకంగా ఒక పద్ధతి ప్రకారం ఇలా నీటిపారుదల శాఖ కార్యదర్శి గారికి రాహుల్ బొజ్జా గారికి సమర్పించింది, ముఖ్యమంత్రి గారికి కూడా నివేదిక అందింది. కాబట్టి ఇది కూడా ఇష్టం వచ్చినట్టు ఏదో కక్షపూరితం అంటారు మాట్లాడితే. కక్షపూరితం కాదు. ఎన్నికల ముందు మేము 6 గ్యారెంటీలతో పాటు గత పాలనలో కేసీఆర్ గారి పరిపాలనలో జరిగిన అవినీతి పైన కూడా విచారణ చేపిస్తాం. ఎవరైతే దోపిడీ చేశారో ఆ దోపిడీదారులను శిక్షిస్తాం. ప్రజాధనాన్ని కాజేశారు, ఆ ప్రజాధనం కాజేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇస్తాను. ఇప్పటికే 14-18 నెలలు గడిచింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న జవాబుదారితనంగా ఏం చేశారు మీరు అని. కాబట్టి అందరికీ జవాబుదారితనంగా ఉండాలనే ఘోష్ కమిషన్ని వేయటం జరిగింది, నివేదిక రావడం జరిగింది. దాని అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాత అసలు సూత్రధారులు తప్పకుండా మరి చెంచలగూడ చెర్లపల్లి జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే జరిగేది ఇది. ఇప్పుడు ఘోష్ కమిషన్ గా నాకు తెలిసి ఇవే ఉంటాయి. ఇక్కడ ఉల్లంఘనలు ఇవన్నీ కూడా వాళ్ళంతా కూడా ఏం చెప్పారు ఇంజనీర్లు, మాదేం లేదు, మాకు సంబంధం లేదు, ఈ లోపమంతా ఈ మొత్తం దీనికి కారణం మాజీ ముఖ్యమంత్రి వాళ్లే కారణం. దీనిలో అనేక కమిషన్ల కోసం కక్కుర్తి కోసం ఆర్థిక పరమైనటువంటి దోపిడీ కూడా జరిగింది. ఆ దోపిడీ ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది, వాళ్ళ యొక్క పార్టీ ఖజానా, వాళ్ళ యొక్క ఖజానాలు, వాళ్ళ జేబులు నిండిని అనేది ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనపడింది. కాబట్టి ఎవ్వరు కూడా తప్పించుకుపోలేరు. విచారణ ఏంది, రాష్ట్ర ప్రభుత్వంలోని విజిలెన్స్ కమిషన్ కాదు, ఒక న్యాయ కమిషన్ని ఒక సిట్టింగ్ జడ్జి మాజీ జడ్జి గారితోనూ అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గారితోని విచారణ జరిపించారు. కాబట్టి ఒక పద్ధతి ప్రకారం రాజ్యాంగబద్ధంగా విచారణ జరిగింది. కాబట్టి ఆ నివేదికను మరి ఆ నిపుణులు, న్యాయ నిపుణులు, అదేవిధంగా నీటిపారుదల రంగ నిపుణులు అందరూ కూడా సమగ్రంగా అధ్యయనం జరిగిన తర్వాత తప్పకుండా ఇంత నివేదిక వచ్చిన తర్వాత రేపు మాపు ఆగస్టు నెలలోనే తప్పకుండా బహిర్గతం అవుతుంది. అప్పుడు ప్రజలందరికీ వాస్తవాలు తెలుస్తాయి. కాబట్టి కారణభూతులైన వారిని తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు శిక్షిస్తుంది. రైట్. అరవింద్ గారు సార్,
అరవింద్ గారు, మనం చూసినాం కదా కాళేశ్వరం నిర్మాణంలో భారీ లోపాలు గుర్తించిన కమిషన్ ప్రాజెక్టు రూపకల్పన నిర్మాణం కావచ్చు, నిర్మాణంలో లోపాలను కావచ్చు, తప్పులను కావచ్చు, ఇవన్నిటిని కూడా సరిచేసి దానికి సంబంధించిన నివేదికను ఈరోజు సిఎస్ గారికి అందించడం జరిగింది. దీనిలో భాగంగానే అప్పుడున్నటువంటి గవర్నమెంట్కు సంబంధించి అప్పుడు పొరపాట్లు జరిగాయి, అయినా పట్టించుకోలేదు. దాని రూపకల్పనలో భాగంగా అదంతా కూడా మాజీ సీఎం కేసీఆర్ కనుసంఖ్యలోనే అతను మాత్రమే చేశాడు రూపకల్పన. దీన్ని ఎవరు కూడా దీని రూపకల్పన చేయలేదు. దీనికి సంబంధించి తాను చెప్పిందే వేదం, తాను చేసిందే పని అన్నట్టుగానే నడిచింది అంటున్నారు. దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం నివేదిక వచ్చిన తర్వాత ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలనే దాని మీద నివేదికలు అందిన నేపథ్యంలోనే చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఎలా చూడొచ్చు సార్? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మనసు నిండా దండాలు సార్, నమస్కారాలు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ద వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏందని ఉంటది అని అంటే అది తప్పకుండా కాళేశ్వరం అనేటువంటి పద్ధతిలో ఎవరిని అడిగినా చెప్తారు. మీరు గూగుల్లో సెర్చ్ చేసినప్పటికీ కూడా వరల్డ్ లార్జ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏంటి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు అనేటువంటి విషయాన్ని చెప్తారు. సరే, 700 పైచిలకు పేజీలని రాహుల్ బొజ్జా గారు తీసుకుపోయి సిఎస్ గారికి, ఇరిగేషన్ మంత్రి గారికి సెక్రటరీలో ఇచ్చినటువంటి విషయాన్ని, తర్వాత ఇది 2024 మార్చిలో ఏర్పడినటువంటి ఏదైతే కమిటీ ఉందో దీన్ని 100 రోజులలో మేము పూర్తి చేసి నివేదిక సమర్పిస్తాము అని చెప్పి అన్నారు. దానికి సంబంధించి దాదాపుగా గడువులని అది చేసుకుంటూ పొడిగించుకుంటూ ఎట్టకేలకు నిన్న వాళ్ళు దాదాపుగా 700 పేజీలు తీసుకుపోయి వాళ్ళు సమర్పించినటువంటి నేపథ్యం ఉంది. తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తా ఉన్నారు. కాంగ్రెస్ ఆడుతున్నటువంటి నాటకాలన్నిటి విషయంలో కానివ్వండి, లేదు అనుకుంటే కాంగ్రెస్ డైవర్ట్ పాలిటిక్స్ ఏ పద్ధతిలో చేస్తా ఉన్నది అనేటువంటి విషయంలో కానివ్వండి, కాంగ్రెస్ ఇవాళ 6 గ్యారెంటీలు గోవిందా, ప్రజాపాలన గోవిందా అయ్యింది కాబట్టి ఇవాళ ఏ పద్ధతిలో వాళ్ళు తప్పించుకొని పోవాలి, దానికి సంబంధించి ఏ రకమైనటువంటి నాటకాలు, కొత్త నాటకాలకు ఎట్లా తెరదింపాలి అనేటువంటి పద్ధతిలా కాంగ్రెస్ వివరిస్తున్నటువంటి తీరు చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలు అవగతం చేసుకున్నారు. నేను ఒక విషయాన్ని ఈ సందర్భంగా ఏం చెప్తాను అంటే, తెలంగాణ భౌగోళికం ఇట్లా గుడిసెలాగా ఉంటుంది సార్. తెలంగాణ భౌగోళికం ఇట్లా గుడిసెలాగా ఉంటది. ఈ గుడిసెలాగా ఉన్నటువంటి ఈ భౌగోళికాన్ని మనం ఒడిసి పట్టి కిందికి నీళ్లు తీసుకొని పోయి మనం గొప్పగా ఇవాళ హైదరాబాదు 535 అడుగులో ఉన్నటువంటి హైదరాబాదు నగరానికి కూడా రాబోయే 100 సంవత్సరాల పాటు తాగునీటి సమస్యకు కానివ్వండి, తెలంగాణకు సాగునీటి సమస్యకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది కావద్దు అనేటువంటి దూరదృష్టితోని కేసీఆర్ గారి మానస పుత్రిక అయినటువంటి ఇవాళ గొప్ప అత్యంత తక్కువ కాలంలో పూర్తి చేసి ఇవాళ కాళశివునికి కాళేశ్వరం జలాలతో అభిషేకం గావించినటువంటి శివభక్తుడు అయినటువంటి కేసీఆర్ గారి పైన ఇవాళ ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఇవాళ కడుపు మండి ఆవేదనతో తెలంగాణ ప్రజలు ఇవాళ బోర్లలకు నీళ్లు వచ్చినటువంటి వాళ్ళు, తాగునీళ్లు అందినటువంటి వాళ్ళందరూ కూడా ఇది తప్పు సుమా అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సరే, నివేదిక ఏ పద్ధతిలోనైనా ఇవ్వండి, ఇవాళ ఏ రకమైనటువంటి అవన్నీ కూడా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ 2 ఆడుతున్నటువంటి ఇవన్నీ కూడా కాగు, తర్వాత ఎన్డీఎస్ఏ, తర్వాత ఇవన్నీ నివేదికలను ఏదైతే తీసుకొని మాట్లాడుతున్నటువంటి వీళ్ళు ఏవైతే ఉన్నారో, సరే అల్టిమేట్ గా న్యాయస్థానాలు ఉన్నాయి. తర్వాత వీళ్ళు కేసీఆర్ గారే సుదీర్ఘమైనటువంటి దాన్ని గత నెల 11వ తారీఖు నాడు కేసీఆర్ గారు బీఆర్కే భవన్ లో ఆయన అడిగితే సమాధానం సూటిగా చెప్పినటువంటి నేపథ్యాన్ని కూడా మీరు చూసిండ్రు. హరీష్ రావు గారిని, అప్పుడున్నటువంటి ఈటల రాజేందర్ గారిని, ముగ్గురిని కూడా ఇవాళ విచారణ చేసినటువంటి సందర్భం అయితే మీకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ ప్రజలందరికీ ఒకటే అవగతమైంది. ఇవాళ కోరి చేసుకున్న మొగడు ఎగిరెగిరదన్నట్లున్నది. మాకు వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనేటువంటి పద్ధతుల వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇవాళ ఏమంటున్నారు అంటే 6 గ్యారెంటీలు గోవిందా, ప్రజాపాలన గోవిందా అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి
ఇవాళ ఒకటి నివేదిక ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళు ఇవాళ సబ్ కమిటీ వేస్తామంటున్నారా, లేదు అనుకుంటే దీనికి సంబంధించి 100కు 200% అసెంబ్లీలో రేపు రానున్నటువంటి సమావేశాల లోపల దీన్ని చర్చ పెడతారా, లేదు క్యాబినెట్ ఏం నిర్ణయం తీసుకుంటుందో కూడా దానిపైన అది చేద్దాం. 100 సార్లు అయినా కేసీఆర్ గారు విచారణకు హాజరవుతాను అనేటువంటి విషయాన్ని చెప్పిండ్రు. ఇవాళ గత నెల 11వ తారీఖు నాడు ఆయన విచారణకు హాజరై చాలా స్పష్టంగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి అవుతుంది. ఆయన లక్ష్యం తెలంగాణ సస్యశ్యామలం కావాలి అనేటువంటి లక్ష్యం కేసీఆర్ గారికి. కేసీఆర్ గారు రైతుల ముఖంలో ఆనందం చూసినప్పుడే, రైతు పులివిప్పిన నెమల్లాగా అది చేసినప్పుడే కేసీఆర్ గారు సంతోషపడతాడు. కాబట్టి కేసీఆర్ గారి గవర్నమెంట్ లో ఇవాళ పునాస యాసంగి పంటకు పెట్టుబడి సహాయాన్ని అందించినటువంటి ఒక గొప్ప రైతు బాంధవుడు కేసీఆర్. కాబట్టి ఇవాళ అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ గొప్పగా చేసినటువంటి పరిస్థితి ఉంది. సరే, ఎన్ని మానవత రాయన్న ఎన్ని మాటలు మాట్లాడినా గయ్యాల గీల ఉండి కూడా గొప్పగా కేసీఆర్ ని బగినోడు. ఇవాళ అవతల పోయినాక ఇంకా ఆయన కూడా గట్టనే మాట్లాడతాడు, దాంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా కూలంకుషంగా అది చేస్తా ఉన్నారు సార్. ఇవాళ తెలంగాణకు కాళేశ్వరం ద్వారా వచ్చినటువంటి లాభం ఏంది అనేటువంటి విషయాన్ని లబ్ధిదారులను అడిగితే తెలుస్తుంది, కానీ ఖైరాయిదాబాద్ లో కూర్చున్నటువంటి వాళ్ళని అడిగితే ఏం తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్. గోవర్ధన్ గారు, చెప్పండి. గోవర్ధన్ గారు, ఎప్పుడైతే డామ్ సేఫ్టీ అధికారులు నిర్మాణంలో లోపం జరుగుతుంది, ఖచ్చితంగా ఇక్కడ బ్యారేజ్ కట్టరాదు అని వాళ్ళు చెప్పిన నేపథ్యంలోనే అక్కడ సైన్స్ టెస్ట్ అంటే మొత్తం మీద దాన్ని మట్టి టెస్ట్ చేసినప్పుడు కింద మాత్రం భూమి లోపల నల్ల మట్టి అంటే నల్ల బంగారం ఉంది. అంటే ఖనిజ సంపదన కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మాత్రం అది లాస్ట్ మహముత్తారం ఇట్లా పలిమల పంకిన మీదకి వెళ్ళి కూడా గోదావరి ప్రవాహిక ప్రాంతాలలోనే వస్తుంది. మళ్ళీ చూస్తే భూపాలపల్లి సరిహద్దు వరకు ఉంది అని జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కట్టినటువంటి 3 బ్యారేజీలకు సంబంధించి కూడా కన్నెపల్లిది కావచ్చు, లేదంటే కన్నారం కావచ్చు, లేదంటే ఇక్కడ కట్టినటువంటి మేడిగడ్డ అంటే ఇక్కడ మేడిగడ్డ, ఈ మూడిట్లో ఈ మూడిటి కింద కూడా ఖచ్చితంగా నల్ల బంగారం అంటే నల్ల బొగ్గు ఉంది. అది అట్లా అది ఈ నిర్మాణాలకి ఇది ప్రదేశం ఇది కాదు అనేది తీసుకొచ్చారు. అంటే సాయిల్ టెస్ట్ చేయలేదా, భూగర్భ జలాల్లో ఎంతవరకు ఉంది ఈ లోతులో అనేది ఇప్పటివరకు చేయలేదా? అడిగితే మహారాష్ట్రలో కూడా ఇప్పుడు బొగ్గు వెలుగు తీసడానికి రెడీ అవుతుంది. ఓకే, యాక్చువల్గా ఎన్డిఎస్ఏ ప్రాథమిక నివేదిక చాలా క్లియర్ గా అక్టోబరు 21, 2023 రోజు డ్యామ్ ఏదైతే 5 అడుగులు కుంగిపోయి భూగర్భంలోంచి పునాదిలోంచి పై వరకు 3 అడుగుల వెడల్పుతో ఎప్పుడైతే చీలిపోయిందో ఎన్డిఎస్ఏ వెంటనే వచ్చింది వారంలోనే. ఆ వారంలోనే పరిశీలించి ఒక ప్రాథమిక నివేదికను ఇవ్వడం జరిగింది కేసీఆర్ గవర్నమెంట్ కి. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్డిఎస్ఏ ప్రాథమిక నివేదికలో వాళ్ళు ఏం చెప్పారంటే చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏదైతే డిజైన్ చేశారో డిజైన్ కి అనుగుణంగా నిర్మాణం లేదు. నిర్మాణం ఏదైతే చేశారో నిర్మాణం చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ డిజైన్ కి తగ్గట్టు నిర్మాణానికి తగ్గట్టు మెయింటెనెన్స్ లేదు. అంటే దానికి సంబంధించినటువంటి పర్యవేక్షణ ప్రాజెక్టు మొత్తం పర్యవేక్షణ సునిశ్చితంగా ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కాలం పాటు ఏం జరుగుతుంది అనేది కొత్త ప్రాజెక్టులో పరిశీలన ఉంటుంది. కాబట్టి డిజైన్ కి అనుగుణంగా నిర్మాణం లేదు, నిర్మాణానికి అనుగుణంగా మెయింటెనెన్స్ లేదు. దీనివల్ల చాలా సీరియస్ సమస్యలు కూడా ప్రాజెక్టులు ఉత్పన్నమైనవి. 2019లో 2020 2016లో మొదలుపెట్టి 2019లో నిర్మాణం పూర్తయి 2019లో 3 ముఖ్యమంత్రుల చేత దాన్ని ప్రారంభించిన మొదటి సంవత్సరమే పైన హైడ్రాలిక్ జంప్ ఏదైతే అవుద్దో హైడ్రాలిక్ జంప్ అయిన తర్వాత వచ్చినటువంటి కింద నీళ్లు కొట్టుకునేటువంటి దిమ్మలన్నీ కూడా మొత్తం కొట్టుకుపోయినాయి. అవి ఉపగ్రహ చిత్రాల్లో చాలా క్లియర్ గా అన్నారం మేడిగడ్డ సుందరిలో ఏ ఒక్క చోట కూడా దిమ్మ లేకుండా చాలా దిమ్మలు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. దాని ఫలితంగా ఆ నీళ్ళన్నీ కూడా డైరెక్ట్ గా శాండ్ బెడ్ ఏదైతుందో ఆ శాండ్ బెడ్ ని ఢీకొనడం వల్ల
ఒక పెద్ద 8 మీటర్ల లోతు వరకు కూడా ఒక పెద్ద గుంత ఏర్పడి ఆ పునాది కింద ఉండేటటువంటి ఇసుకంతా కూడా ఆ గుంతలోకి కదిలిపోయింది. ఎప్పుడైతే వరద తగ్గిపోయిందో ఆ ఇసుకంతా కూడా మళ్ళీ ఆ గుంత అంతా కూడిపోయింది. ఈ విధంగా అన్నారం, మేడిగడ్డ, సుందిలలో ఎక్కడా కూడా జియో ఫిజికల్ అంటే భూగర్భంలో ఏ రకమైనటువంటి భూమి స్వభావం ఉంది, ఏ రకమైనటువంటి మట్టి భూ అంతరాల్లో ఉంది అనేటటువంటి పరీక్ష కేసీఆర్ 3 ప్రాజెక్టులో కూడా చేయలేదు. రెండవది జియో టెక్నికల్ పరీక్షలు కూడా చేయలేదు. జియో టెక్నికల్ పరీక్షలు అంటే భూమికి సంబంధించినటువంటి భూమి యొక్క అట్టడుగు పొరల్లో పునాదికి సంబంధించిన అట్టడుగు పొరల్లో భూమి సాంకేతికతకు సంబంధించినటువంటి విషయాలను కూడా పరిశీలించలేదు. ఇది ఒక డ్యామ్ నిర్మించవలసినటువంటి విషయాల్లో భూ అంతర్గత డైమండ్ డ్రిల్ అనేది అంటే ప్రతి సెంటీమీటర్ కి, ప్రతి మిల్లీమీటర్ కి, ప్రతి ఫీట్ కి, ప్రతి ఇంచ్ కి ఎంత లోతు వరకు అయితే హార్డ్ ర్యాక్ ఉంటుందో అక్కడి వరకు కూడా భూమికి సంబంధించినటువంటి సాయిల్ టెస్ట్ అంటే జియో ఫిజికల్ టెస్ట్ అనేటటువంటిది అసలు కేసీఆర్ ఎగరగొట్టేశారు. అంటే మొత్తం తానే ఇంజనీర్ అని చెప్పేసి ఇంజనీర్లు ప్రతిపాదించినటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోలే. చాలా క్లియర్ గా కమిషన్ రిపోర్ట్ లో కూడా ప్రతి ఇంజనీర్ చెప్పారు, మేం కేసీఆర్ చెప్పినటువంటి అంశాలని ఫాలో అవడం, అనుసరించడం తప్ప మేము ఆయన చెప్పినటువంటి చోట ముద్ర వేయడం, సంతకం చేయడం తప్ప మేము చెప్పినటువంటి విషయాలని కేసీఆర్ కానీ, నీటిపారుదల శాఖ కానీ, హరీష్ రావు గారు కానీ ఎక్కడ పాటించలేదు అనేది చాలా క్లియర్ గా చెప్పారు. రెండవది చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే మొత్తం 3 సంవత్సరాల్లో ప్రతిసారి కూడా కింద పునాది రాఫ్ట్ కొట్టుకుపోయింది, దిమ్మెలు కొట్టుకుపోయాయి, ఆఫ్రాన్ కొట్టుకుపోయింది. కింద మొదటి సంవత్సరంలోనే అన్నారం, మేడిగడ్డ, సుందిలలో భారీ బొంగలు పడ్డాయి. అంటే సీపేజ్ లీకేజ్ అంటే నీటి నిల్వ చేసినటువంటి పైభాగం నుంచి కింద అట్టడుగున స్పిల్వే కింద నుంచి భూగర్భం నుంచి నదిలోకి చాలా భారీ ఎత్తున సీపేజ్ కానీ లీకేజ్ కానీ జరిగింది. ఇందులో చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే భూమికి సంబంధించినటువంటి పరీక్షలు చేయకపోవడము, జియో సాంకేతిక పరీక్షలు చేయకపోవడము, దాంతో పాటు చాలా కీలకమైనటువంటి విషయాలు అసలు మెయింటెనెన్స్ పాటించాల్సినటువంటి ఏది తనిఖీ చేయాల్సినటువంటి యంత్రాంగం అంతా కూడా ఇక్కడ పూర్తి ప్రేక్షక పాత్ర వహించింది. ఆ ప్రేక్షక పాత్ర ఏదైతే వహించిందో అంటే మొత్తం ఎంటైర్ ప్రాజెక్ట్ లో అన్ని విభాగాలు కూడా డిస్ఫంక్ట్ అయిపోయినాయి. అంటే అవి స్వతంత్రంగా పనిచేయడం అనేటువంటిది కోల్పోయినాయి. అంటే ఈ ప్రాజెక్ట్ ఇంజనీర్ల పైన, తనిఖీ విభాగాల పైన కేసీఆర్ చాలా ఉక్కుపాదం మోపడం జరిగింది. దాని ఫలితంగానే అసలు చాలా ఘోరమైనటువంటి విపత్తులు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగే నాటికే ప్రాజెక్టులో సంభవించాయని చెప్పేసి ఎన్డీఎస్ఏ ప్రాథమిక నివేదిక చెప్పడం జరిగింది. ఇంకోటి ఎన్డీఎస్ఏ ఫైనల్ నివేదికలో చాలా కీలక అంశాలు ఏం చెప్పారంటే చాలా కీలక అంశాలు అంటే 7వ బ్లాక్ ఏదైతే కుంగిందో 5 అడుగులు, 7వ బ్లాక్ లో ఉండేటటువంటి 11 పియర్స్ కూల్చిన తర్వాత కూడా ఆ కూల్చడానికి కూడా కేసీఆర్ ఇంజనీర్లు కానీ లేకపోతే ఈ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంజనీర్లు కానీ సరిపోరు. దానికి కూడా ఒక ఎక్స్పర్ట్ అంటే ఈ దేశంలో ఉన్నటువంటి సాయిల్ ఎక్స్పర్ట్స్ తో మిగతా ఐఐటి విభాగాలతో అనేక మంది ప్రముఖులతో ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇస్తుందో ఆ రిపోర్ట్ ని సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ కి సమర్పించి సెంట్రల్ వాటర్ కమిషన్ పర్యవేక్షణలో వాటిని కూల్చాలి. మామూలుగా కూల్చడానికి వీల్లేదు. కూల్చేటప్పుడు 8వ బ్లాక్ లో ఉండేటువంటి ఒక పియర్ కానీ 6వ బ్లాక్ లో ఉండేటువంటి ఒక పియర్ కానీ ఏదైనా నష్టం జరిగితే ఆ బ్లాక్ లో ఉండేటువంటి మొత్తం పియర్స్ అడుగు నుంచి పై వరకు ఉన్నటువంటి మొత్తం గేట్స్ కూడా కూల్చాలి. ఇంకోటి కూడా ఎన్డీఎస్ఏ చాలా క్లియర్ గా చెప్పింది. చాలా కీలకమైనటువంటి ఇది ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కూడా చాలా కీలకంగా గమనించాలి. హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ లేదా మరికొద్ది మంది టిఆర్ఎస్ ఫాలోయర్స్ కానీ అక్కడ బాంబు పెట్టారని చెప్పేసి చాలా తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఇంకో చాలా కీలకమైన విషయం ఏంటంటే 7వ బ్లాక్ కూల్చి నిర్మించిన తర్వాత కూడా మేడిగడ్డలో ఉన్నటువంటి మొత్తం 8 బ్లాక్స్ ఏవైతే 8 బ్లాక్స్ ఉన్నాయో 8 బ్లాక్స్ లో ఉన్నటువంటి 80కి పైగా పియర్స్ ఉన్నాయో ఆ 8 బ్లాకుల్లో మిగతాది కూలదనే గ్యారంటీ లేదు.
అన్నారం మేడిగడ్డ సుందిరలో కూడా ఇలాంటి బొంగలే పడ్డాయి. ఇలాంటి బొంగలన్నింటినీ కూడా సిమెంట్ తో గ్రౌటింగ్ చేశారు. ఇలాంటి బొంగలన్నింటినీ కూడా కెమికల్ గ్రౌటింగ్ చేశారు. ఇలాంటి బొంగలన్నింటినీ పాలీ యూరథీన్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి పదార్థంతో గ్రౌటింగ్ చేశారు. 2019లో గ్రౌటింగ్ చేస్తే 2020లో ఆ బొంగలన్నీ మళ్ళీ బయటపడ్డాయి. 2020లో గ్రౌటింగ్ చేస్తే రైట్ రామరెడ్డి గారు ఒకసారి అరవింద్ గారు ఆరోపణలకు నాకు సమాధానం 100% మీ దగ్గరకు వస్తా 100% మీ దగ్గరకు వస్తా. రామరెడ్డి గారు ఈ పాయింట్స్ ముఖ్యంగా ఏంటంటే నేను బ్రీఫ్ గా చెప్తాను. ఒకటి, ప్లేస్ సెలెక్షన్ రాంగ్ వితౌట్ టెస్ట్ డ్యామ్లో ఈ 3 పర్టికులర్లీ మేడిగడ్డ. 2, డిజైన్ రాంగ్, డిజైన్ లోపము ఇష్టం, హోటల్ రంగం లోపము ఇష్టం. 3, కన్స్ట్రక్షన్ క్వాలిటీ పూర్, కమిషన్ కోసం కన్స్ట్రక్షన్ క్వాలిటీని దెబ్బతీశారు. 4, మెయింటెనెన్స్ సరిగా లేదు. వర్షాకాలం ముందు వర్షాకాలం తర్వాత ఇవన్నీ ఉంటాయి చేయాల్సినవి, ఏమీ జరగలేదు. ఇవన్నీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో ఉన్నది, ఇక ఘోష్ కమిషన్ ఉండొచ్చు. కాబట్టి ఫండమెంటల్ గా టోటల్ గా ఆ 3 బ్యారేజ్ల నిర్మాణంలో ప్లేస్ రాంగు, డిజైన్ రాంగు, కన్స్ట్రక్షన్ రాంగు, మెయింటెనెన్స్ రాంగు. ఇది దృష్టిలో వాళ్ళ కమిషన్ తప్ప బ్యారేజ్ లేదు. ఇంకో ముఖ్య విషయం, ఇప్పుడు పోలవరం కానీ కొమరంభీం ప్రాజెక్ట్ కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్న ఆలోచనలు ఇవే సక్సెస్ఫుల్ అవుతున్నాయి. మెయిన్ నది మీద సీసీ డ్యామ్ కాదు, పోలవరం దగ్గర 40 లక్షల క్యూసెక్లు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కాళేశ్వరం దగ్గర 20-22 లక్షల క్యూసెక్లు. మెయిన్ నది మీద ఎర్త్ డ్యామ్, రాక్ ఫీల్డ్ ఎర్త్ డ్యామ్ కట్టి సైడ్ ఎక్కడైతే సాలిడ్ బేస్ ఉంటుందో అది సెలెక్ట్ చేసుకుని అక్కడ సీసీ డ్యామ్ కన్స్ట్రక్షన్ ముందు కంప్లీట్ చేసినాక నది యాక్సిడెంట్ అయిపోతుంది, దానికి వేరే అవసరం లేదు. ఇది కంప్లీట్ అయినాక ఎర్త్ డ్యామ్ కన్స్ట్రక్షన్ చేయొచ్చు. అట్లా చేస్తే సేఫ్ ఉంటుంది. పోలవరం అట్లే కట్టారు, కొమరంభీం ప్రాజెక్ట్ కూడా అలా. కాకపోతే నేను కొమరంభీం ప్రాజెక్ట్ దగ్గర ఆ ఎర్త్ డ్యామ్ క్వాలిటీ సరిగ్గా లేదు. ఎర్త్ డ్యామ్కి ఏమైనా చిన్న లీక్ అయితే తప్ప ఒక్కసారి, ఎందుకంటే హైట్ ఉంటుంది, మనం విడ్త్ కూడా లెంత్ అంటే అవసరం లెంత్ ఉంటుంది. 2-3 కిలోమీటర్స్ పెడితే ల్యాండ్ పోదు. ఒక ఫారెస్ట్, మినీ ఫారెస్ట్, చిన్న చెట్లతో డెవలప్ చేసుకోవచ్చు. ల్యాండ్ కూడా ఉంటుంది, డ్యామ్ సేఫ్టీ ఉంటుంది. సో ఇంకొక విషయం, నేను చెప్పిన ఇంతకుముందు చెప్పిన భద్రకాళి జంక్షన్ దగ్గర ఇంద్రావతి నది అండ్ గోదావరి కలిసే దగ్గర 3 వస్తాయి డ్యామ్ కడితే. దమ్మూరు దగ్గర 3 రేరివి 3 అవకాశాలు. 1 ఎర్త్ డ్యామ్, 2 సీసీ డ్యామ్ ఏది మన అంటే అవుట్ లో మన నీళ్లు రిలీజ్ చేసేది సీసీ డ్యామ్. 3 చెక్ డ్యామ్ తెలంగాణ సైడు నది రెండింటి మధ్య ఉంటుంది. ఛత్తీస్గఢ్ తెలంగాణ మధ్య ఉంటుంది. ఆ నది మీద కిలోమీటర్ ఎంత ఉంటుంది, కిలోమీటర్ ఆడ ఎర్త్ డ్యామ్, సాలిడ్ ఎర్త్ డ్యామ్ కట్టొచ్చు మంచిగా రాకులు. తెలంగాణ వైపు సీసీ డ్యామ్ 110 మీటర్స్ 105 మీటర్స్ ఉంది. 105 మీటర్ కూడా మనకు వస్తుంది అవకాశం. రామరెడ్డి గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇంకొక ముఖ్య విషయం, ఆయన నేషనల్ ప్రాజెక్ట్ చేస్తే కన్స్ట్రక్షన్ తన చేతులకు రాదు, కమిషన్ రాదని ముందే డబ్బులు పెట్టి అక్కడికి అప్పులు ఇచ్చి కట్టారు. తర్వాత నేషనల్ ప్రాజెక్ట్ చేయాలంటే ఎట్లా చేస్తారు? సో అది నేషనల్ ప్రాజెక్ట్ వచ్చే అవకాశాన్ని కూడా కేసీఆర్ తన కమిషన్ల కోసం పోగొట్టాడు. ఇవన్నీ తర్వాత మైనంపల్లి హనుమంతరావు, హరీష్ రావు కూడా పాత ట్రంకు డబ్బాతోటి రబ్బ చెప్పుతో 1,00,000 కోట్లకు వచ్చినంటే కమిషన్ ప్రాజెక్టే ఒకటి. దోపిడీ జరిగింది, నిర్మాణ లోపం జరిగింది. మానవతరాయ్ గారు, ఏదైతే సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలు కట్టినాక ఒక్కరికొకరు కాకుండా కన్నెపల్లి పంప్ హౌస్లో వాటర్ క్లారిటీగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పంపు కాళేశ్వరం ప్రాజెక్టును వదిలిపెట్టినా కానీ, అంటే మేడిగడ్డ ప్రాజెక్టును వదిలిపెట్టినా కానీ పంప్ హౌస్లోంచి నీరు నిలుపుదల చేశారు. ఇది ఎత్తిపోయట్లేదు. దీనికి సంబంధించి కూడా బొగ్గు సాయిల్ అంటే నల్ల బంగారం అక్కడ చాలా, అంటే మొత్తం మీద ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ చూసినా బొగ్గు. అంటే గోదావరి ప్రవాహిక ప్రాంతాల్లో కూడా గోదావరి ఇక్కడ మొదలు పెడితే గోదావరి కానీ మంతని డివిజన్ నియోజకవర్గంలోని ముకునూరు, నీలంపల్లి వరకు, అంటే మళ్ళీ ఏటూరు నగరం దారి వరకు కూడా ఖచ్చితంగా బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. కానీ ఇక్కడ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పిన, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పిన నేపథ్యంలో ఇక్కడ నల్ల బంగారం ఉంది కాబట్టి ఇక్కడ కట్టడానికి, అంటే డ్యాములు కట్టడానికి మాత్రం కుదరదు అనేది చెప్పారు. ఏదంటే ఒక డ్యామ్ కట్టాలంటే ఖచ్చితంగా గుట్టలు, బండలు ఉన్న ప్లేసులలోనే కట్టాలన్నారు. కానీ ఇలాంటి నేపథ్యంలోనే 1,000 కోట్లను, అంటే లక్షల కోట్లు కమిషన్ నాశనం చేశారు. 1,00,000 కోట్లు అంటే అట్లని కాకుండా 1,30,000, 1,20,000 ఇలాంటి నేపథ్యంలో సార్ ఇప్పుడు మనం జనరల్ గా ఏంటంటే అది 1,25,000 కోట్ల ప్రాజెక్టులో 1,25,000 కోట్లు అవినీతి జరగదు. అందులో 30,000 కోట్ల, 40,000 కోట్ల నాసిరక నిర్మాణాల ద్వారా
ఆర్థిక దోపిడీ, ప్రజాధనం అనేది లూటీ అయింది, స్పష్టంగా కనపడుతుంది. Yes, yes, yes. ఇదంతా కూడా వేస్ట్ అయింది. సరే, ఎవరో ఏదో మాట్లాడారని చెప్పి దాన్ని మనం కాదు, ఇక్కడ వాస్తవంగా 30,000-40,000 కోట్లు వాళ్ళ జేబులో పోయినాయి. ఇది వాస్తవం. దీన్ని ఎట్లా మరి ఒక తప్పు చేసి ఏ విధంగా కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారంటే చాలా విడ్డూరంగా 2023 అక్టోబర్ 21 తారీఖున అది కుంగుబాటుకు గురైంది మేడిగడ్డ కుంగుబాటుకు గురైతే కేటీఆర్ గారు మరి ఎట్లా మాట్లాడుతున్నారు? ఆయన నీటిపారుదల శాఖ సలహాదారు ఆయన ప్రకాష్ గారు ఏదో కాంగ్రెస్ వాళ్ళే బాంబు వేశారట. వాళ్ళు అధికారంలో ఉండి మరి కాంగ్రెస్ వాళ్ళు బాంబు వేస్తే మరి కాంగ్రెస్ వాళ్ళ మీద ఎవరైనా కేసులు నమోదు చేశారా? హరీష్ రావు గారు కేటీఆర్ కూడా అన్నారు. హరీష్ రావు కేటీఆర్ కూడా ఇద్దరు కూడా అన్నారు. అంటే వీళ్ళ అవినీతి భాగవతం బయటపడుతుంటే ఈ విధంగా అబద్ధాలు ఆడి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలకు అర్థమైపోయింది ఎప్పుడు ఇది పెద్ద అవినీతి అనకుండా వీళ్ళంతా అని చెప్పేసి ప్రజలందరికీ అర్థమైపోయింది. ఎవరు మరి ఇందాక ఏమంటాడు, నాకు టికెట్ రాలే, ఒక ఎమ్మెల్యే కావాల్సిన వాడిని, చివరి 10 రోజుల్లో నాకు టికెట్ రాకపోతే నేను అలిగినప్పుడు వాళ్ళకి ఇష్టమై వాళ్ళు తీసుకున్న తర్వాత నన్ను వాళ్ళ టీవీ ఛానల్లో కూర్చోబెట్టి సబ్జెక్ట్ ఇది మాట్లాడరు. కానీ అక్టోబర్ చూసుకోండి, చాలా టీవీల్లో అక్టోబరు 21, 2023 మానవతర ఏం మాట్లాడిండో, 10 ఏళ్లుగా మానవతర ఎక్కడ ఫైట్ చేసిండో, ఎవరి కోసం ఫైట్ చేసిండో చూడండి. అవన్నీ కూడా మేము కష్టపడి ఆ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చేసిన పోరాటాలు. కానీ వాళ్ళ దగ్గరికి నేను 10 రోజులే ఉన్నా, 10-15 రోజుల ఎలక్షన్ నాకు ఇలేదని చెప్పి అలిగిపోయినా, నాకన్నా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చారు, ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పి అలిగి నేను పోయిన తర్వాత మా నాయకత్వం నన్ను గుర్తించింది, నీకు అన్యాయం జరిగింది రా అని చెప్పింది, మేము వచ్చినాం, అంతా అయిపోయింది, అంతా బాగానే ఉంది. ఇది ఇక్కడ సమస్య ఇది కాదు, నేను పార్టీ మారటం ఇది కాదు. ఈ ప్రాజెక్టులో అవినీతి అనేది జరిగిందనేది స్పష్టంగా కళ్ళ ముందు కనపడుతుంది. నిర్మాణ లోపాలు చాలా స్పష్టంగా ఉన్నాయని చెప్పి తెల్లమవుతుంది. ఒక్కరుగా చెప్పింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి మీరు పార్లమెంట్లో మద్దతు తెలిపారు. ఆ రోజు వాళ్ళు చెప్పారు. అదే విధంగా విజిలెన్స్ వీళ్ళంతా చెప్పారు. 17 మంది ఇంజనీర్లు అసలు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయమని చెప్పి విజిలెన్స్ నివేదికలు ఇచ్చింది. దాని ప్రకారంగా ఏసీబీ వాళ్ళ ఇళ్లలో పోయి ఆటలన్నీ కూడా ఎక్కడెక్కడ వీళ్ళు అక్రమంగా కూడబెట్టారని చెప్పి లెక్కించి వాళ్ళని ఆధారాలతో పట్టుకొని వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారం అరెస్ట్ చేసి వారి కోర్టుల ద్వారా జైలుకు తరలించడం జరుగుతుంది. కాబట్టి ఇలా ఘోష్ కమిషన్ నివేదిక వస్తుందనలోనే వీళ్ళకి గుమ్మడికాయ దొంగ భుజాలు తడుముకున్నట్టు వాళ్ళు కూర్చొని ఫామ్ హౌస్లో గుసగుసలు ఆడుతున్నది వాస్తవం. ఏది ఏమైనప్పటికీ కాళేశ్వరం అనేది దుఃఖదాయిని తెలంగాణకి. ఎందుకనంటే బెంగాల్ దుఃఖదాయిని దామోదర్ నది అయితే తెలంగాణ దుఃఖదాయిని ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి నేను చెప్పింది కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్పింది. ఎకరా పంట గినక పండితే మనకు 30,000 సాలినా సరాసరి 30,000, 25,000, 25,000 ఆదాయం వస్తుంది. కానీ ఈ ప్రాజెక్టుకు నీళ్ళు అందియాలంటే ఎకరాకు దాదాపు 46,000 ఖర్చు అయింది. మొత్తం కరెంటు బిల్లులు, తెచ్చిన అప్పులు, రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేసి వీళ్ళ ఖజానా నింపుకొని దీనికి కట్టాల్సినటువంటి ఖర్చు సంవత్సరానికి వచ్చి కరెంటు బిల్లులకే 12,000 కోట్లు, మొత్తం అప్పులు మిత్తీలు కట్టడానికి మొత్తం కలిపితే 46,000 కోట్లు ఖర్చు అయితే ఎంత వరకు ఇప్పుడు పండిందంటే దాదాపు సుమారు 1,00,000 ఎకరాల వరకు మాత్రం దాదాపు ఇంచుమించుగా వరకు మాత్రమే ఆడ సాగు యోగ్యంగా పనికొచ్చింది. ఆ తర్వాత దాదాపు 2,00,000 ఎకరాల కోసం అదనంగా దీన్ని ఎందుకు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో 11,500 కోట్లు ఖర్చు పెట్టి కాలువల నిర్మాణం అన్ని చేసిన తర్వాత అనుమతులన్నీ ఒక్కొక్కటి కూడా తెచ్చుకుంటూ ప్రాజెక్టు నిర్మాణం ముందుకు పోతుంటే కమిషన్ల కోసం కక్కుర్తి పడి ఇది ఇక్కడ కాదు ఇటు కాదు అని చెప్పేసి ఎత్తిపోతల పథకాన్ని, కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని మరి కమిషన్ల కోసం గట్టి కూలేశ్వరంగా మార్చిన మాట వాస్తవం కాదా? అందులో 11,500 కోట్లు అవన్నీ కూడా వృధా అయిపోయిన ప్రజాధనం. మళ్ళీ ఇందులో కేవలం అప్పుడు 16 లక్షల ఎకరాలకు అది ప్రాణహిత చేవేళ 18 లక్షల 2 లక్షలు అదనంగా ఇవ్వాలని చెప్పేసి మరి ముక్కిటుంటే వెనక నుంచి ముందుకి అటు తిప్పి దానికోసం ఇప్పటి వరకు 1,34,000 కోట్లు ఖర్చు చేసి ఇలా తెలంగాణ ప్రజాధనాన్ని లూటీ చేసి నాసిరకంగా నిర్మించి తెలంగాణకు దుఃఖదాయనిగా మార్చి ఏం ఉపయోగం దాని మీద చెప్పండి? ఆ ప్రాజెక్టు నిర్వహించినా దుఃఖమే, నిర్వహించకపోయినా దుఃఖమే, ఆ ప్రాజెక్టు నడిస్తే దుఃఖమే, నడవకున్నా దుఃఖమే. కాబట్టి తెలంగాణ ప్రజల దుఃఖదాయిని ఏదైనా ఉందంటే ఇది కాళేశ్వరం. ఎందుకంటే దాని ప్రాజెక్టు వల్ల ప్రయోజనం లేకపోయినా అప్పులు కట్టాల్సి వస్తుంది, వడ్డీలు కట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇది తెలంగాణ సమాజం మొత్తం గ్రహించారు ఆ రోజు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక మీ తెలంగాణ సమాజం మేము తప్పించుకోవడానిక గ్యారంటీలు 6 గ్యారంటీలు అన్నీ కూడా అమలు చేస్తున్నాం. రేషన్ కార్డులు మీరు ఇవ్వకపోతే 26 లక్షల రేషన్ కార్డులు అంటే
రైట్ అదే విధంగా 5,60,000 రేషన్ కార్డులు ఇచ్చినాం. రైట్ అది సన్న బియ్యం పెడుతున్నాం. పేద ప్రజలకు, సామాన్యుడు ఏది శ్రీమంతుడు ఏది తింటాడో సామాన్యుడు అదే తింటాడు. Right. తెలంగాణ సమాజం ఏమంటుంది తెలుసా? గ్రామీణ సమాజం ఒక్క మాటలో చెప్పి ముగిస్తా. ఏమంటుందంటే ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ అని చెప్పి రైట్ ఈ నేపథ్యంలోనే ఈరోజు బిగ్ టాక్లో మనతో పాటు చర్చించినటువంటి నయనాల గోవర్ధన్ గారికి, అదేవిధంగా మానవతరాయ్ గారికి, అరవింద్ గారికి, అదే రామరెడ్డి గారికి ధన్యవాదాలండి.